హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ లవ్ ఫర్ నేచర్ బై ఇషాజ్. ఫ్రెండ్స్, నేను ఈరోజు వచ్చేసి మీకు ఒకటి చూపిస్తున్నానండి. ఇది ముందర చూపిస్తున్న ఉయ్యాల అన్నమాట. నార్మల్గా ఇలాంటి ఉయ్యాలలు మామూలుగా మనం తీసుకుంటాం కదా, అది కొన్ని రోజులకి దానికి ఉన్న బట్ట మొత్తం చినిగిపోతుంది అన్నమాట. అప్పుడు మనం ఊకే దాన్ని పడేయాల్సిన అవసరం లేదు. నేనేం చేశానంటే, ఇది వీడియో అయితే నేనేం షూట్ చేయలేదండి. దాన్ని అల్లుతున్నప్పుడు మీకైతే ఇట్లా చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి మనము ఇటు సైడ్వి అల్లుకోవాలన్నమాట. సేమ్ మనం మంచంకి ఎట్లా అల్లుతామో అట్లా అల్లుకోవాలి. తర్వాత కూడా మళ్ళీ ఇటు సైడ్ అల్లుకోవాలి. మనం మంచం ఎట్లా అల్లుతామో అట్లా అల్లుకుంటే కనుక మనకి ఉయ్యాల అనేది అసలు ఎంత గట్టిగా ఉందంటే, నాకు ఇద్దరు కొడుకులు, ఇద్దరికి బాగా పనికొస్తుందండి. పెద్దవాడు కూడా కూర్చుంటాడు దీని మీద. వాడు కూర్చొని ఊగుతుంటాడు, చిన్నపిల్లడు కూర్చొని ఊగుతుంటాడు. ఎవరు ఊగినా కూడా ఏం కావాలని, ఎంత స్టిఫ్ ఉంది చూడండి, అసలుకి ఎంత గట్టిగా ఉంది చూడండి. ఇదిగోండి, అసలు ఏమి ఫస్ట్ ఇంకా ఇది నార్మల్గా దీనికి జిప్ ఇచ్చింటాడు పైన, తర్వాత కిందంత బట్ట ఉంటుంది. అది చినిగిపోయిందన్నమాట. ఇంకా ఏం చాలా వేస్టే కదా అనుకుంటే నాకు ఇలా ఐడియా వచ్చిందనమాట. సో దీనికి వచ్చేసి నేను ఇది నవారా అంటామండి మేము హిందీలో, మీరేమంటారో తెలియదు నాకు తెలుగులో. అది ఉంది ఆల్రెడీ, దాన్నే యూజ్ చేసినాం. చాలా ఎక్కువ పడిందండి దానికి, ఏం తక్కువ ఏం తీసుకోలేదు. దగ్గర మనం ఇలా చేసుకుంటే కనుక పిల్లలు తలలు చేతులు ఏమి ఇరుక్కోవన్నమాట, నీట్గా ఉంటుంది. ఇంకోటి గట్టిగా కూడా ఉంటుంది. సో ఇదండి విషయము. ఇలా మనం ఇలాంటి ఉయ్యాలని వేస్ట్ చేయకుండా, నార్మల్ ఉయ్యాల వచ్చేసి బాబు కొంచెం ఒక అంటే తను పాకుతున్నప్పటికీ అంతే, ఇంకా పాకుతున్నప్పటి నుంచి ఉయ్యాల నార్మల్గా ఈ ఉయ్యాల పనికి రాదండి. కానీ ఇది ఇలా అల్లినాం కాబట్టి మేము చాలా బాగా పనికి వచ్చింది అనమాట. ఇప్పటికి నడుస్తున్నాడు బాబు, 1 year. ఆయన కూడా బాగా పడుకుంటున్నాడు అండి. కంఫర్టబుల్గా ఉంది వాడికి. కింద ఏమి కిందకి పోయినట్లేదు, అంటే తల కిందికి పోయినట్లు జోలిగా అట్లా ఏం లేదండి. చాలా ఫిట్ ఉంది, ఎంత బాగా ఉంది చూడండి. నేను మొత్తం చూపించుకుంటూ వస్తాను ఒకసారి. ఇదిగోండి, చూపిస్తే ఇలాంటి ఒక ఐడియా ఉంటే బెటర్ కదండి, అందుకని చెప్తున్నానండి నేను. నార్మల్గా ఈ అల్లడం వచ్చిన వాళ్ళైతే ఫాస్ట్గా అల్లేస్తారండి. సో మీకు కనుక ఇది ఒక వీడియో నచ్చినట్లయితే కనుక ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. యువర్స్ లవ్ ఫర్ నేచర్ బై ఇషాజ్. బాయ్.